మొదటిగా హైదరాబాద్ కు సంబంధించిన విషయాన్ని తీసుకుందాం. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో పబ్ లో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లో క్వాక్ ఎరీనా పబ్ లో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీలో 8 మందికి పైగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పిఎస్ కు తరలించి విచారణ చేస్తున్నారు. ఇక సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట ఈ పబ్ నిర్వాహకులు భారీ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మనకు అప్డేట్స్ అందించడానికి కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. హైదరాబాద్లోని ఈగల్ టీం అధికారులు విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇటు హైదరాబాద్లోని ప్రతి చోట కూడా అంటే ముఖ్యంగా పబ్లిక్లో ప్లేసెస్లో కావచ్చు, లేదంటే పబ్బుల్లో కావచ్చు, ఈగల్ టీం అధికారులు మాత్రం విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలోనే నిన్న అర్ధరాత్రి ఏదైతే కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లోని ఏదైతే ఈగల్ టీం అధికారులు దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లోని 8 మందికి డ్రగ్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. వాళ్ళందరిపై ప్రస్తుతం కేసు కూడా నమోదైంది. గచ్చిబౌలి పిఎస్లో ప్రస్తుతం వాళ్ళపై విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా క్వాక్ ఎరీనా పబ్లోని నిన్న అర్ధరాత్రి ఏదైతే సౌత్ ఆఫ్రికాకి చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట ముఖ్యంగా ఒక ప్రోగ్రాం అయితే నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి చాలా మటుకు అంటే సుమారు 74 నుంచి 100 మంది వరకు కూడా ఈ ప్రోగ్రాంలో అయితే పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా 64 మంది వరకు కూడా ఈగల్ టీం అధికారులు వాళ్ళకైతే టెస్టులు అయితే నిర్వహించారు. ఇందులో ప్రధానంగా 8 మందికి డ్రగ్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి టెస్టులు నిర్వహించిన తర్వాత 7 మందికి అయితే కన్ఫర్మ్ అవుతుంది. అయితే ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా గచ్చిబౌలి పిఎస్కి అయితే ఈరోజు ఉదయం తరలించారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే మోనిష్ ఉమేష్ ఇతను ఒక బిజినెస్ సంబంధించిన వ్యక్తి, అలాగే పృథ్వీరాజ్ ఇతను ఒక ఏదైతే కన్స్ట్రక్షన్ ఏదైతే దానికి సంబంధించిన ఒక బిల్డర్ అనే తెలుస్తుంది. అభిషేక్ అనే వ్యక్తి అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే రిషబ్ అనే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్, అలాగే హరిత్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తెలుస్తుంది, అలాగే రితేష్ ఒక మొబైల్ షాప్ యజమాని, అలాగే మరొక పక్క జ్యోతిరాదిత్య వీళ్ళందరూ కూడా నిన్న ఏదైతే డ్రగ్ టెస్ట్లో వీళ్ళందరికీ కూడా పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే నిన్న రాత్రి జరిగిన దాడుల్లోని నటి హేమ కూడా దాంట్లో అయితే ఉంది. అయితే ఆమెకి నెగిటివ్ రావడంతో కూడా ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ 7గురిలో కూడా హరిత్ అనే వ్యక్తి ఏదైతే ఏపీకి చెందిన ప్రముఖ ఐఏఎస్ కుమారుడుగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి ఏదైతే క్వాక్ ఎరీనా పబ్లో ఈ పార్టీకి అయితే అతనైతే అటెండ్ అయ్యాడు. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఆ పార్టీలో అటెండ్ అయ్యేట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఈగల్ టీం అధికారులకు ఒక పక్క సమాచారం రావడంతో కూడా అర్ధరాత్రి ఏదైతే ఈ పబ్పై దాడులు నిర్వహించారు. అయితే అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ అయితే చేశారు. అయితే అందులో ప్రధానంగా 7 మందికి అయితే ప్రస్తుతం పాజిటివ్ అయితే వచ్చింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ అంటే గంజా అలాగే ఈ డ్రగ్స్ లాంటివి ఎక్కడ కొనుగోలు చేశారు, అలాగే వీళ్ళకి ఎవరు సప్లై చేశారు అనే దానిపై గచ్చిబౌలి పిఎస్లో ఇంకా విచారణ కొనసాగుతుంది. అలాగే మరొక పక్క ముఖ్యంగా వీళ్ళు బయట డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా, లేదంటే పార్టీలోనే ఎవరైనా సప్లై చేశారా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే పబ్ నిర్వాహకులపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే క్వాక్ ఎరీనా పబ్ వాళ్ళే నిన్న ఈ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసి వీళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి అక్కడ పార్టీ అయితే నిర్వహించారు. అలాగే ఆ తర్వాత ఈగల్ టీం అధికారులు దానిపై దాడి చేయడంతో కూడా 7 మందికి అయితే డ్రగ్ పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళందరిపై కేసు నమోదైంది. వీళ్ళందరినీ కూడా నిన్న రాత్రి గచ్చిబౌలి పిఎస్కి అయితే తరలించారు. ఈ రోజు ఉదయం కూడా వాళ్ళందరిపై విచారణ అయితే కొనసాగింది. వాళ్ళు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క ఏపీకి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన కొడుకు కూడా దీంట్లో ఉన్నట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించినట్లయితే తెలిసింది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.